దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో గత 2 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని వేరువేరు ప్రాంతాల్లో ప్రజలు చూస్తున్నారు. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. ప్రోత్సహిస్తున్న విధానం కొరకే, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న విధానం కొరకే నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఎంతమంది చూసినా, వ్యూవర్స్ పెరిగినా, లైక్స్ ఎక్కువగా వచ్చినా, అయితే సబ్స్క్రైబర్స్ పెరిగినా కానీ వీటన్నిటిని బట్టి కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు రావలసి ఉన్నది అని దాని అర్థం. కానీ దేవుని మహిమపరిచే వాళ్ళుగా ఒక దాసుడు ఎప్పుడు యజమానుణ్ణి గణపరుస్తాడు. యజమానుణ్ణి గణపరిచేటువంటి ఒక దాసుడు నమ్మకమైన దాసుడుగా ఎంచబడతాడు. కాబట్టి దేవుని దాసులంగా, దేవుని బిడలంగా, దేవుని బిడ్డలైన మీరు, దేవుని బిడ్డలు అనబడినటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని దాసులు అనేటువంటి తారతమ్యం తీసుకురాకూడదు. అయినప్పటికీ సమాజంలో లేదా సంఘంలో ఇటువంటి తారతమ్యం కనిపిస్తుంది. విశ్వాసుల్ని దేవుని బిడ్డలని, సేవకులు దేవుని సేవకులు అని ఎంచబడుతున్నారు. కానీ అదే సమయంలో 1 తెస్సలోనిక పత్రికలో విశ్వాసులైన వారే, దేవుని బిడ్డలైన వారు కూడా దేవుని సేవకులుగా ఉండగలరు. మార్టిన్ లూథర్ గారు వ్యతిరేకించినటువంటి రోమన్ క్యాథలిక్ విధానమైనటువంటి కొంతమందికే పరిమితమైనటువంటి యాజకత్వం అనేదాన్ని ఆయన ఖండించి తన 95 థీసిస్లో లేదా 95 తప్పులు ఎత్తి చూపించినప్పుడు వాటిలో ఒక మాట యూనివర్సల్ బ్రదర్హుడ్ లేకపోతే ప్రీస్ట్హుడ్, సార్వత్రికమైనటువంటి లేకపోతే యాజకత్వం, విశ్వాసుల యాజకత్వం, బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అనేదాన్ని ఆయన నొక్కి ఒక్కాణించాడు. కొత్త నిబంధనలో ఇది ఉంది. ఈ అనుభవంతో ముందుకు సాగాలని మార్టిన్ లూథర్ గారు చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ మనమందరం సేవకులం, మనందరం దేవుని బిడ్డలం, మనందరం దేవుని యొక్క దాసులం, దేవుని యొక్క పనివాళ్ళం, దేవుని తోటలో, దేవుని యొక్క ద్రాక్ష తోటలో పనివారం అనే సంగతి మనం మర్చిపోకూడదు. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడం, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి వచ్చిందంటే ఇండివిజువల్గా ఒక ప్రొఫెటిక్ రివిలేషన్ లాగా, రేమా వర్డ్ లాగా వచ్చిందని కాదు. దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము మనకు అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో లూకా సువార్త 3వ అధ్యాయంలో యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. అవి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు. మనం ఇప్పుడు వాటి గురించి కాదు, కానీ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది అంటే గాడ్ మేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అవైలబుల్ టు అస్. మనకు అందుబాటులో దేవుని వాక్యాన్ని ఉంచాడు. ఒకప్పుడు అందుబాటులో లేదు ఈ వాక్యం, కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో దేవుని వాక్యం ఉంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, బిఎస్ఐ లాంటి సంస్థ వాళ్ళు బైబిల్స్ని ప్రజలకు చాలా అందుబాటులో ఉండే విధంగా చేశారు. దాన్నే డిఫరెంట్గా ఇంతకుముందు యోహాను సువార్త, లేకపోతే లూకా సువార్త, మత్తయి, మార్కు సువార్తలు విడివిడి బుక్లెట్స్ గాను, అంతేకాకుండా కొత్త నిబంధన విడిగా, కొత్త నిబంధన కీర్తనలు, ఇలా వేరు విధాలుగా దేవుని వాక్యాన్ని పరిపరి విధాలుగా అందజేయాలని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చక్కటి తీర్మానం తీసుకున్నారు. దేవుని వాక్యం వెళ్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ప్రస్తుతం 280 రూపాయలు ఆర్డినరీ బైబిల్ పలుకుతుంది. వాస్తవంగా దాని ప్రింటింగ్కి వాటికి సుమారు 1000 రూపాయల వరకు అవుతుంది. కానీ వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలను సంప్రదించి ఫండ్ రైజ్ చేసుకొని బైబిల్ను తక్కువ రేట్లో, డిస్కౌంట్లో ఇస్తూ ఉన్నారు. కనుక బైబిల్స్ ఉచితంగా దొరికినప్పటికీ, దొరికితే తీసుకోండి. అదే సమయంలో బైబిల్స్ ఉచితం కాదు, చాలా ఖరీదుతో కూడుకున్నవి. కనుక ప్రతి వాని చేతిలో దేవుని వాక్యం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, దేవుని వాక్యం అందరినీ రీచ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ముద్రిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తూ, గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, బాప్తిసం ఇవ్వని యేసు, ఎందుకు యేసు బాప్తిసం ఇవ్వలేదు అనే దాని గురించి 4 విషయాలు మీకు గుర్తు చేశాను. యేసు శిష్యులకి శిక్షణ ఇవ్వడంలో భాగంగా వాళ్ళని ప్రోత్సహించాడు, వాళ్ళని బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. రెండోది, యేసు యొక్క ప్రాధాన్యత దృష్ట్యా, ద ప్రియారిటీ ఆఫ్ జీసస్ అకార్డింగ్ టు ద ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి
అనగా ఆయన ఈ బేసిక్ థింగ్ మీద కాకుండా ఆయన శిష్యత్వం మీద, సువార్థీకరణ మీద దృష్టి పెట్టాడు. కనుక ఆయన బ్యాప్టిజం అనే దాన్ని అంతగా ఎంఫసైజ్ చేయలేదు. అదే సమయంలో తండ్రి చిత్తాన్ని, తన పట్ల ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని ఆయన గుర్తించాడు. అదేంటంటే తాను కేవలం వాటర్ బ్యాప్టిజం కోసం పిలువబడలేదు, కానీ బ్యాప్టిజం ఆర్ ఇమర్షన్ ఇంటు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలోనికి బాప్తిజం అనేటువంటి విషయం కొరకు యోహాన్ గారు చెప్పారు. యోహాన్ స్వార్థ 1:33 నేనైతే నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను, కానీ ఆయన ఆత్మలో, పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు అనే మాట మనం గుర్తు చేసుకోవాలి. 4వదిగా యేసు ఎందుకు బాప్తిజం ఇవ్వలేదు అంటే తాను పొందవలసినటువంటి బాప్తిజము తన ముందు ఉంది కనుక తాను బాప్తిజం ఇవ్వడం అనే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రాబబుల్ రీజన్స్, ఎగ్జాక్ట్ రీజన్స్ అని కాదు. కాబట్టి దీన్ని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4:8. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. Wearied by his long journey, he sat on the edge of the well, edge of Jacob's well, and sent his disciples into the village to buy food, for it was already afternoon. ఈ భాగాన్ని నేను చదువుతున్నాను. 7-8 వచనాలు కలిసి ఉన్నాయి కనుక. And sent the disciples into the village to buy food, for it was already afternoon. యేసు ప్రభు తన శిష్యుల్ని పంపించాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మన టైటిల్ సమరయలోని శిష్యులు, డిసైపుల్స్ ఇన్ సమరియా ఆర్ డిసైపుల్స్ ఇన్ సైకార్, సుకారులోని శిష్యులు. ఇదేంటిది మీరు అడగొచ్చు. ఆ శిష్యులు యూదయలోని వారు కదా, శిష్యులు గలిలయలోని వారు కదా. శిష్యులు యూదయలో ఉన్నారు, శిష్యులు గలిలయలో ఉన్నారు. మోషే శిష్యులు అనబడిన వాళ్ళు, పరిసయ్యుల శిష్యులు అనబడిన వాళ్ళు, యోహాను శిష్యులు అనబడిన వాళ్ళు ఉన్నారు. యోహాను శిష్యులు సమరయకు వెళ్ళలేదు, పరిసయ్యుల శిష్యులు కానీ ఇతర ఏ శిష్యులు కానీ సమరయకు వెళ్ళలేదు, సాహసించి వెళ్ళలేదు. యేసు ప్రభు శిష్యులు మాత్రమే సమరయకు వెళ్ళారు. అంటే దాని అర్థం ఏంటి అంటే శిష్యులకు కలిగిన ప్రేరణను బట్టి వాళ్ళు వెళ్తే యేసు వెనకాల వెళ్ళాడని కాదు. యేసు ప్రభు కలిగిన ప్రేరణను బట్టి మిగతా 12 మంది తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఒక లాజిక్ ఒకటి మనం గమనించాలి. అదే సమయంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చొని తన శిష్యులని ఆహారం కొనడానికి, లేకపోతే మాంసం కొనడానికి, వారికి కావలసిన ప్రొవిజన్ కొనడానికి పంపించి వేశాడు. బాగానే ఉంది. తాను ఒక్కడే మిగిలిపోయాడు. కారణం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా యేసు ఒక్కడే మిగిలిపోయాను, యేసు ఒక్కడే మిగిలేను, అందరూ వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలను. యేసు ఎదుట ఆ స్త్రీ ఉన్నది, వ్యభిచారంలో లేదా పాపంలో పట్టబడిన స్త్రీ ఉంది. ఇక్కడ కూడా యేసు ఒక్కడే మిగిలిపోయాడు. 12 మంది ఆహారం కోసం వెళ్ళారు. మీరు అడగొచ్చు, ఏంటి అలా చేయడం? ఒక స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో తనతో పాటు ప్రొటెక్షన్గా, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎవరైనా ఒకరిద్దరిని ఉంచుకోకుండా ఆయన ఎందుకు అలా పంపించి వేశాడు? నేను బహుశా ఇలా అనుకుంటున్నాను. ద ప్రాబబుల్ రీజన్ ఫర్ దట్ వై జీసస్ హ్యాడ్ సెంట్ అవే హిస్ డిసైపుల్స్ యాజ్ హీ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ సమారిటన్ ఉమెన్. ఆ సమరయ స్త్రీతో మాట్లాడాలనుకున్నప్పుడు యేసు శిష్యుల్ని ఎందుకు పంపించాడు? కారణం ఏంటంటే తనకు తెలిసిన రహస్యం, శిష్యులకు తెలియని రహస్యం. అది ఏంటి అంటే సమరయ స్త్రీ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని గురించిన రహస్యం, ఆమె యొక్క భర్తల రహస్యం, ఆమె యొక్క పర్సనల్ మ్యాటర్ శిష్యులకు తెలియకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాడు యేసుప్రభు. చూడండి, మన పర్సనల్ విషయాలు పబ్లిక్లో మనం వేసుకోవడం చాలా అసమంజసంగా ఉంటుంది. పర్సనల్ విషయాలు పర్సనల్గానే ఉండాలి. అలాగే ఆ సమారిటన్ ఉమెన్ యొక్క, ఆ సమరయ స్త్రీ యొక్క విషయాలు వ్యక్తిగతంగా దాచిపెట్టడం కోసం, ఒక గోప్యత చాటించడం కోసం, ఒక గోప్యతను మెయింటైన్ చేయడం కోసం, ఒక ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళని పంపించాడు. అదే సమయంలో వాళ్ళు ఓపెన్ ప్లేస్లో అక్కడ ఉన్నారు. ఏదో ఒక రహస్యమైనటువంటి గదిలో లేరు, వారు ఓపెన్ ప్లేస్లో ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో అందరికీ కనిపించే విధంగా వాళ్ళు ఉన్నారు. ఒక స్త్రీతో తాను మాట్లాడుతున్నప్పటికీ కూడా తాను తీసుకున్న జాగ్రత్త మనం అర్థం చేసుకొని, ఆ స్త్రీని మరలా తాను కలుస్తాడో లేదో తెలియదు. అలాగని ఆమె విషయాలు తన శిష్యులకు తెలపాలని ఆయన ఏం ఆశపడలేదు.
అక్కడ మార్గ మధ్యలో పోతూ ఆ స్త్రీ గురించి మీకు తెలుసా, ఆమెకు 5 మంది భర్తలని, ఆమెను చిన్న చూపు చూసి చులకన చూసి మాట్లాడేటువంటి తత్వం కాదు యేసుది. మనం బలహీనతలు ఉండొచ్చు, మనల్ని చిన్న చూపు చూసి చులకనగా మాట్లాడడానికి దేవుడు ఇతరులను అనుమతించడు. మనందరం బలహీనుడమే, మనందరిలో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ప్రభు సన్నిధిలో మనం చెప్పుకొని ఒప్పుకుంటే పర్లేదు, దాచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ సమరయ స్త్రీ నీవు సత్యమే చెప్పితీవి అన్నప్పుడు, లేదు లేదు సత్యం కాదండి, అది అసత్యం, సత్యం ఎలా అవుతుందండి, ఏం మాట్లాడుతున్నారండి, ఐదుగురు భర్తలు ఏంటండి అని వాగ్వివాదానికి దిగలేదు, వాదానికి దిగలేదు. గుడారపు తెరల చాటున నిలబడి ఉన్నటువంటి శారా దేవుని దూతలు వచ్చినప్పుడు ఆ గుడారం చాటును నవ్వినప్పుడు, శారా నవ్వనేలా అన్నప్పుడు నేను నవ్వలేదు అనింది. వెంటనే ఆ దేవుని ప్రతినిధులు లేకపోతే దేవుని దూతలు చెప్పారు, నువ్వు నవ్వితివి, లేదా యెహోవా దేవుడు అన్నాడు, నువ్వు నవ్వావు. ఇక అంతే, ఫైనల్ డిసైడ్ అయిపోయింది. ఇక అవును ఆర్గ్యుమెంట్, అవును నేను నవ్వాను కదా, నవ్వాను అని ఆయన చెప్పినప్పుడు ఒప్పుకోవడంలో తప్పే ఉంది అని భావించి ఆ డిస్కషన్, ఆ చర్చ అక్కడితో ఆపివేసింది. అలాగే ఈ స్త్రీ కూడా నువ్వు సత్యమే చెప్పితీవి అన్నప్పుడు నువ్వు ప్రవక్తమని గ్రహించుచున్నాను అనేటువంటి మాట చెప్పాలని మనం చూస్తున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సమరయలో శిష్యులు ఉన్నారు, సమరయలో శిష్యులు తయారయ్యారని కాదు. ఒక విధంగా చెప్పాలంటే సమరయలో శిష్యులు తయారయ్యారు. ఈ శిష్యులు యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు సమరయ శిష్యులు కాదు, వీళ్ళు సమరయులు కాదు. యేసు ప్రభువుని వాళ్ళు, లేకపోతే ఒక సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నీవు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు సమరయుడివి, నువ్వు మావాడివి కాదు, నువ్వు సమరయులతో సంచరిస్తున్నావు కనుక నువ్వు వాళ్ళ వాడివి, ఆపోజిట్ పర్సన్కి లేదా ఆపోజిట్ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తివి అని అన్నప్పటికీ యేసు ప్రభు దాని గురించి పెద్దగా స్పందించలేదు. మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. సమరయలోని శిష్యులు, సమరయల శిష్యులకి ఏం జరిగింది, సమరయల శిష్యులు ఏం చేశారు, యేసు పరిచర్యకు సహకారులుగా ఉన్నారా, యేసు పరిచర్యను అర్థం చేసుకున్న వారుగా ఉన్నారా అనే దాని గురించి మనం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. సమరయలో శిష్యులు, డిసైపుల్స్ ఇన్ సమరయ, వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేని ప్రయాణం, అది వాళ్ళకి నచ్చని ప్రయాణం. సుమారు 800 సంవత్సరాలకు పైగా ఎవరు వెళ్ళనటువంటి లెస్ వాక్డ్ రోడ్ అనమాట అది, అనగా లెస్ ట్రావెల్డ్ రోడ్, అది తక్కువగా ప్రయాణించబడినటువంటి మార్గం. అది అందరు కాదు, యూదుల విషయంలో యూదులు అసలు ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ అటువంటిది అనేక సంవత్సరాల తర్వాత తెగించి యూదుడిగా వచ్చినటువంటి యేసు, యూదా జనాంగంలో పుట్టినటువంటి యేసు, యూదుల్లో నుంచే రక్షణ వస్తుందని చెప్పినటువంటి యేసు ఆ మార్గం గుండా రావడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట యోహాను సువార్త 4వ అధ్యాయం, 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 8వ వచనము, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఊరిలోనికి, ఇట్స్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్, మధ్యాహ్న సమయం, ఆకలి టైం, ఆకలి పుడుతున్నటువంటి సమయం. తను భోంచేయాలి, తన శిష్యులు భోంచేయాలి. ఇంకొక అరగంటలో అటు ఇటుగాను వాళ్ళు వచ్చేలోపు, ఆహారం తెచ్చేలోపు ఒక స్త్రీతో మాట్లాడి ఒక స్త్రీని సువార్థికురాలుగా, ఒక సాక్షిగా మార్చాలి. ఇది ఆయన ప్రణాళిక. టయాన్ని, సమయాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించుకున్నాడు, సమయ పాలన ఎంత చక్కగా చేశాడు అనేది యేసు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది యేసు ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో టైం మేనేజ్మెంట్లో చాలామంది ఫెయిల్ అయిపోతున్నాం. సంఘాల ఆరాధనలు జరుగుతున్నప్పుడు 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి 10:30కు వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళలో ఎటువంటి మనస్సాక్షి గద్దింపు కూడా లేదు. పోనీలేండి లాస్ట్ మూమెంట్ కన్నా కలుసుకోగలిగామంటున్నారు. ఆశీర్వాదానికన్నా కలుసుకోగలిగామని సమర్థించుకోవడం మరీ విచిత్రంగా ఉంది. దేవుని బిడ్డలు పశ్చాత్తాపడాలి. అయ్యో నేను ఇలా చేశాను, ఇలా చేయకూడదు, ఐ షుడ్ నాట్ డూ దిస్, నేను ఇంత ఆలస్యంగా రాకుండా ఉండాలి అనేటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. సమర్థించుకునేటువంటి ఆ విధానం మన జీవితంలో శాపాలను తీసుకొస్తుందేమో కానీ సరిచేసుకునేటువంటి విధానం మాత్రం మన జీవితంలో స్వర్గపు దీవెనలు ధారాళంగా కుమ్మరించబడేటట్టు చేస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, వారు ఆహారం కొనుటకు వెళ్ళిరి. వారంతటా వారు వెళ్ళారని కాదు, దే వర్ సెంట్ బై జీసస్ క్రైస్ట్, అనగా శిష్యుల యొక్క భౌతిక అవసరతను కూడా ఎరిగిన ప్రభు.
శిష్యుల యొక్క ఆత్మీయ భౌతిక అవసరతలు ఎరిగినవాడు. అసలు సిసలైన గురువు అంటే ఈయనే. సాధారణమైన గురువులు భౌతికమైన అవసరతలు ఎరుగుతారు, కానీ ఈ గురువు, ఈ పరమ గురువు ఆత్మీయ అవసరతను కూడా గుర్తించాడు. హీ రికగ్నైజ్డ్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ఇట్స్ డిసైపుల్స్. తనను నమ్ముకొని తన పిలుపు ప్రకారం వచ్చి 3.5 సంవత్సరాలుగా లేకపోతే కొంతకాలంగా నన్ను వెంబడిస్తున్న వాళ్ళ యొక్క అవసరతలు ఎవరు తీరుస్తారు? వాళ్ళకొక తండ్రిగా వాళ్ళ అవసరతలు ఆయన తీరుస్తున్నాడు. ఆయన కేవలం వాళ్ళకొక ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, గురువు మాత్రమే కాదు, ఒక తండ్రి, ఒక యజమానుడు. ఇలా వాళ్ళ అవసరతలన్నీ తీరుస్తున్నాడు. యేసు వారికి చాలినవాడు. యేసు కాకుండా ఇంకా ఒక శ్రేష్టమైన గురువు ఉన్నాడండి ఇజ్రాయెల్ దేశంలో. ఆయన దగ్గరికి పోతామని వేరొక వ్యక్తిని కనుగొనలేకపోయారు. యేసును నువ్వు కనుగొన్న తర్వాత నీ అన్వేషణ ఆగిపోతుంది, ఆగిపోవాల్సిన అవసరం ఉంది. యూ వుడ్ నెవర్ ఫైండ్ ఏ బెటర్ పర్సన్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు కన్నా గొప్ప వ్యక్తిని, శ్రేష్టమైన వ్యక్తిని, ఉన్నతమైన వ్యక్తిని ఎప్పుడు కనుగొనలేవు. దట్ ఈస్ ద క్లైమాక్స్. యేసును కలుసుకున్నావంటే అది క్లైమాక్స్లోకి వచ్చినట్టే. దట్స్ ఎనఫ్, అది చాలు. ఇక మళ్ళీ అన్వేషణ అవసరం లేదు. యేసు దగ్గరకు వచ్చావంటే ఇక సత్యాన్వేషణ అవసరం లేదు. సత్యాన్వేషణ చేసి 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 సమాధిలోకి చేరిపోయిన వాళ్ళు ఉన్నారు. సత్యాన్వేషణ కాదు మనకి ఇప్పుడు కావాల్సింది. సత్యాన్ని మనము గమనించినటువంటి, స్వర్గము ఆవిష్కరించిన సత్యాన్ని మనం ఆరాధించాలి. సత్యం అంటే సమాచారం కాదు. ట్రూత్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ట్రూత్, యేసు ప్రభు చెప్పాడు, నేనే సత్యం అని చెప్పాడు. అది మనం గమనించాల్సిన విషయం. యేసు అనేటువంటి సత్యం. జీసస్ ఈజ్ ఏ ట్రూత్ అని కాదు, జీసస్ ఈజ్ ద ట్రూత్. హీ ఈజ్ ద ఓన్లీ ట్రూత్. అంటే సత్యము అంటున్నప్పుడు ఒక వ్యవస్థలో లేకపోతే కొంతమంది వ్యక్తుల ద్వారా కొంతమంది వ్యక్తుల గురించి దొరికిన సమాచారం కాదు, కానీ సత్యము అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తే యేసు ప్రభు. ఎందుకంటే నేనే సత్యం అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే సత్యం అని చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో నీ ఆత్మ సత్యం. యేసు సత్యం, యేసు వాక్యం సత్యం, యేసు ఆత్మ సత్యం అనే సంగతులు మనం మర్చిపోకూడదు. సరే, ఏదేమైనప్పటికీ మనం కాస్త ముందుకు వెళ్దాం. మొట్టమొదటి మాట, ద ప్రియారిటీ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యుల యొక్క ప్రాధాన్యత భౌతికమైన ఆహారం గురించే ఉంది. ఆత్మీయ ఆహారాన్ని గురించినట్టు ఆలోచన లేని వారుగా ఉన్నారు. యేసును విడిచి మేమందరం వెళ్ళిపోతున్నాం. ఎలీషా యొక్క శిష్యులు, మాకు స్థలం ఇరుగ్గా ఉన్నది, మేము ఉన్న స్థలం ఇరుగ్గా ఉంది, మేము వెళ్ళి యోర్దాను అవతలికి వెళ్ళి లేకపోతే యోర్దాను దగ్గరికి వెళ్ళి తలా ఒక మాను నరుక్కొచ్చి దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ వర్క్ చేద్దాం అని అన్నారు. ఓకే, గో, నో ప్రాబ్లం, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ మై సైడ్ అన్నట్టుగా ఎలీషా ప్రవక్త మాట్లాడినప్పుడు ఒకడు అడిగాడు, అయ్యా మీరు కూడా రావాలి మాతో పాటు, మీరు వస్తే బాగుంటుందండి, మీరు వస్తే మేము వెళ్తాం, మీరు వస్తే మా పని త్వరగా అవుతుంది. గురువు గారి సాన్నిధ్యాన్ని కోరుకున్నట్టు ఒక శిష్యుని మనం అక్కడ చూస్తున్నాం. ఒకవేళ ఎలీషా ఆ సందర్భంలో అక్కడ లేకపోతే గొడ్డలని కోల్పోయి దుఃఖంలో, వేదనలో ఒక శిష్యుడు తిరిగి రావాల్సిన వాడు. శిష్యుల యొక్క దుఃఖాన్ని, శిష్యులకు దుఃఖ నివారణ కలుగు చేయడానికి గురువు అందుబాటులో ఉన్నాడు. మన పరమ గురువు కూడా మనకు దుఃఖ నివారణ కలుగు చేయడానికి అందుబాటులో ఉన్నాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి విషయము శిష్యుల యొక్క ప్రాధాన్యత భౌతికమైన దాని కొరకే. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనము. Gospel according to John 4th chapter verse 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. At the moment his disciples returned and were stunned and they were shocked anamata to see Jesus speaking with a Samaritan woman, yet none of them dared asking him why or what they were discussing. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చర్చించుకుంటున్నారు, ఏంటి ఎంతసేపు సంభాషణ అనే విషయాలు అడగాలనుకున్నప్పటికీ అడగలేకపోయారు, అడగడానికి తెగించలేకపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయం అదే మాట మనం చూస్తాం. తెగించలేదు, ప్రశ్నించనటువంటి శిష్యులు. ఒకటి ప్రాధాన్యతనిచ్చిన శిష్యులు, రెండవది ప్రశ్నించని శిష్యులు. ప్రశ్నించవచ్చు. ఒక శిష్యుడు గురువుని ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు. పరమ గురువు అయినటువంటి దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. నేను 1000 ప్రశ్నలు అడుగుదును, ఒక్కదానికైనా సమాధానం ఇవ్వని అడిగాడు. చాలా ప్రశ్నలు యోబు గ్రంథం చివరి అధ్యాయాలు కనిపిస్తాయి. ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇవ్వలేడు యోబు.
ప్రతి మానవుడు కూడా దేవుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు. కారణం ఏంటంటే దేవుని యొక్క అనంత జ్ఞానం ముందు మానవుని యొక్క అల్ప జ్ఞానం దేనికి పనికి రాకుండా పోతుంది. మానవుడికి అధిక జ్ఞానం ఉంది అనుకుంటున్నాడేమో, కానీ వాడికి ఎంత అధిక జ్ఞానం ఉంది అనుకున్నప్పటికీ కూడా నిత్యత్వపు జ్ఞానముతో దైవ జ్ఞానముతో పోలిస్తే అది అల్పమే. చాలా తెలుసుకున్నాం అనుకుంటాం, కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. రెండో విషయం, ప్రశ్నించేటువంటి ప్రభువును ప్రశ్నించే అవకాశం ఉంది. వాళ్ళు నెగిటివ్ కాదు, ప్రభు మాకు తెలియక అడుగుతున్నాం, వై యు ఆర్ టాకింగ్ విత్ దట్ లేడీ. సమారిటన్ ఉమెన్తో మనం ఏదో కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం అనుకొని మేము వెళ్ళేసేలోపు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాం ఏంటి, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, మన గొడవ గురించి, యూదుల సమరయుల గొడవల గురించి మాట్లాడుతున్నారా అని. కానీ వాళ్ళ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదలాడుతున్నప్పటికీ కూడా ప్రశ్నించలేదు. ప్రశ్నలు వస్తున్నాయి కానీ ప్రశ్నలు అడగలేని పరిస్థితి. కారణం యేసు ప్రభు ఎలా రియాక్ట్ అవుతాడో వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా అది దట్స్ అ లంచ్ టైం, అది భోజన సమయం. ఈ భోజన టైంలో ఇవన్నీ ఎందుకు తలనొప్పులు అనుకున్నాను, దాన్ని పక్కన పెట్టేశారు. భోజనం మీద మాత్రమే దృష్టి కలిగిన వాళ్ళు కానీ ప్రభువు చేసే పనుల మీద ఏమాత్రం దృష్టి లేని వాళ్ళు. ఒకటి, ప్రాధాన్యతనిచ్చిన శిష్యులు భౌతికమైన ఆహారం కొరకు. రెండవది, ప్రశ్నించలేనివారు. ప్రశ్నించగలిగినప్పటికీ ప్రశ్నలు వేశారు శిష్యులు, కానీ ఈ సందర్భంలో, ఈ ప్రత్యేక సందర్భంలో ప్రశ్నించని విధంగా ఉండిపోయారు వాళ్ళు, పిరికి వాళ్ళుగా ఉండిపోయారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:31 వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. Then the disciples began to insist that Jesus eat some of the food they brought back with them, saying, Teacher, you must eat something. టైం ఎంత అయింది, ఏంటి ప్రభా ఇంకా తినకపోవడం ఏంటి, యూ మస్ట్ ఈట్ సంథింగ్. నువ్వు ఏదైనా కొద్దిగా ఖచ్చితంగా తినాల్సిందే అని దే ఇన్సిస్టెడ్ జీసస్. అనగా యేసును ఒత్తిడి చేశారు, యేసును బతిమిలాడారు, యేసును వేడుకున్నారు అని రాయబడింది. యేసు వద్దు వద్దు అంటున్నాడు, నో నో అంటున్నాడు, పర్లేదు నో ప్రాబ్లం. అలాగని యేసు ఉపవాసం ఉండడం లేదు, ఐఎమ్ ఫాస్టింగ్ సో డోంట్ డిస్టర్బ్ మీ ఆర్ డోంట్ ఫోర్స్ మీ అనలేదు. కానీ గమనించాల్సిన విషయం మూడోది, శిష్యులు ప్రభువును వేడుకున్నారు. భౌతికమైన విషయాల కోసం, ఆహారం కోసం వారు ఆయన్ని వేడుకున్నారు. ఎందుకు ఆహారం వద్దంటున్నారు మీరు? మనం ఎప్పుడో యూదయలో బయలుదేరాం, యెరూషలేములో బయలుదేరాం, ఇప్పటికి ఎంత ప్రయాణం చేస్తుంటాం, అలసిపోయి ఉంటాం, కొన్ని కిలోమీటర్లు నడిచాం, 10-15 కిలోమీటర్ల పైన నడిచాం. మధ్యాహ్నం టైం, ఉదయం ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం, మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసాం కదా, లంచ్ చేయాలి కదా, ఏంటిది అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. వాళ్ళు ప్రభువుని వేడుకున్నారు. వేడుకోవాలి మన ప్రభువుని, పరమ గురువుని మనం వేడుకోవాలి. మన అవసరతలు తీరుస్తున్న ప్రభు, ఆయన అవసరతలు, మన అవసరతలు భౌతికమైనవి, ఆయన అవసరతలు ఆత్మ సంబంధమైనవి. ఆ స్త్రీ దాహంతో వచ్చింది, ఆ స్త్రీ దాహం భౌతికమైనది. కానీ అమ్మా నాకు నీళ్ళు ఇవ్వా అని అడిగాడు. గివ్ మీ సమ్ డ్రింక్, నాకు కొంచెం డ్రింక్ ఇస్తావా, లేకపోతే గివ్ మీ ఏ కప్ ఆఫ్ వాటర్ అని అడగడంలో ఆయన ఆత్మీయ దాహము, ఆమె యొక్క భౌతికమైన దాహం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శిష్యుల యొక్క భౌతికమైన ఆకలి, యేసు ప్రభు యొక్క ఆత్మీయ ఆకలి. యేసు ప్రభు యొక్క ఆకలి దప్పులను మనం ఈ అధ్యాయంలో చూడగలం. ఒక స్త్రీ యొక్క దాహాన్ని మనం ఇక్కడ చూడగలం, శిష్యుల యొక్క ఆకలిని మనం చూడగలం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది. నీతి కొరకు, దేవరాజ్యం కొరకు ఆకలి దప్పులు కొన్నటువంటి యేసుని మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చివరి వాక్యం యోహాను సువార్త 4:38 వచనం, verse 38. మీరు దేనిని గురించి కష్టపడలేదో, మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పి ఐ హావ్ సెంట్ యు, నేను మిమ్మల్ని పంపించాను. పట్టణములో ఆహారం కోసం పంపించానని కాదు. ఐ హ్యావ్ సెంట్ యూ అవుట్ టు ఎ హార్వెస్ట్ ఫీల్డ్ దట్ యూ హ్యావ్ నాట్ ప్లాంటెడ్. మీరు నాటనటువంటి, మీరు విత్తనటువంటి, అయినప్పటికీ కోత సిద్ధంగా ఉన్నట్టు, కోయడానికి రెడీగా ఉన్నటువంటి ఆ పొలంలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఐ వాంట్ టు సెండ్ యూ టు ద ఫీల్డ్ ఆఫ్ సమారియా. యూదయా ఫీల్డ్లోకి పంపించాను, గలిలయ క్షేత్రంలోకి పంపించాను, ఇప్పుడు మిగిలినటువంటి సమరయ క్షేత్రంలో పంపిస్తాను. జీసస్ వాంట్ టు సెండ్ us. ఆయన మనల్ని పంపించాలనుకుంటున్నాడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు?
నా నిమిత్తం నా కోసం ఎవరు వెళ్తారు? హూ విల్ గో ఫర్ మీ? నేను ఎవరిని పంపించాలి అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రశ్న చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పిన మాట, ఐఎమ్ సెండింగ్ యూ. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు పంపడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రభువు చేత పంపబడిన వారు. సమరయలోని శిష్యుల గురించి, సమరయను ఆగిపోకుండా సమరయను అధిగమించి సమరయను దాటి వీ షుడ్ గో బియాండ్ సమరియా, వీ షుడ్ గో బియాండ్ జూడియా. అది యేసు ప్రభు యొక్క బోధన. అండ్ వీ షుడ్ గో బియాండ్ గలిలియా. గలిలియాకు మీదుగా లేదా మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని కవర్ చేయాలి. వీ షుడ్ కవర్ ద హోల్ నేషన్ అన్నట్టుగా వాళ్ళకు ముందు ఒక దర్శనాన్ని ఆయన పెట్టినట్టుగా చూస్తున్నాం. నా మాటలు నేను ముగించేస్తున్నాను. 4 మాటలు వాళ్ళ యొక్క శిష్యుల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ప్రభువుని ప్రశ్నించలేని తనాన్ని గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా వారు ప్రభువుని వేడుకోవడం గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ప్రభువు చేత పంపబడ్డారు. దే వర్ సెంట్ బై జీసస్ క్రైస్ట్. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, సమరయలోని శిష్యుల అనుభవాలు. సమరయలోని శిష్యులు వారు భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి బయటికి పంపబడినట్టుగా వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. నిన్ను ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టుకోలేని, సత్యాన్ని రాబట్టుకోలేని శిష్యులుగా వాళ్ళు మేము చూస్తున్నాం. వాళ్ళు అసమర్థమైన శిష్యులుగా ఉన్నట్టుగా మేము అర్థం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభువా, వారు మిమ్మల్ని వేడుకున్నవారుగా ఎదునోళ్ళ మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నీకు ఆహారమైంది. అట్టి ఆహారము నీవు భుజించగలిగినట్లుగా, అట్టి ఆహారం మేము భుజించగలిగినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా నీ చేత పంపబడిన వారిగా ఆ శిష్యులు ఉన్నట్లుగా మేము కూడా అట్టి అనుభవాలు ఈ దినాల్లో అనేక మంది శిష్యులు అక్కడికిక్కడికి ఈ దేశం యొక్క నలుమూలలకి పంపబడగలుగుతూ సహాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఇదే సమయంలో మనం ఇదే ఛానల్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.